ఆదిత్య మాయని కలవడం ఏంటి శోభన్ రాజు? అంటే నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఇంతకు ముందే ఏదో ఉందా? ఏమీ తెలియనట్టు ఇప్పుడు నటిస్తున్నాడా? అసలు అక్కడ ఏం జరిగిందో ఇదేం చూసిందో. అక్కడది ఇక్కడ నువ్వు, ఇద్దరు తెంగరోళ్ళు నాకు బాగా దొరికారు. ఎవడి ఫ్లాష్ బ్యాక్లో ఏ ప్రేమ కథలు ఉన్నాయో మనకేం తెలుసు. 4 రోజులాగు మొత్తం బయటపడతాయి. అబ్బా అది కాదు శోభన్ రాజు. ఊరికే సోది. ఒక్కసారి చూస్తే చాలు, గుర్తుండిపోతాడండి. నాని, ఏం చేస్తున్నావు? రోజు కొత్తగా వంట చేసేవాళ్ళు జాయిన్ అవుతున్నారు కదా అన్నయ్య, వాళ్ళ డీటెయిల్స్ ఇంటి వంట యాప్లో అప్లోడ్ చేస్తున్నాను. ఏ అన్నయ్య? ఏం లేదు, ఈరోజు నువ్వు మారేడ్పల్లి మున్సిపల్ పార్క్ దగ్గరకు వెళ్ళావా? అవునన్నయ్య, ఆ ఏరియాలో ఉన్న వంట వాళ్ళని జాయిన్ చేయించడానికి నేను టైలర్ వెళ్ళాం. అవును, నీకెలా తెలుసు? అదా, మా ఫ్రెండ్ ఎవరో చూసి మీ తమ్ముడు వచ్చాడని చెప్పారు. అవునన్నయ్య, వెళ్ళాం. నాని, ఏంటన్నయ్య? నువ్వు అప్పుడు కొద్ది రోజులు వైజాగ్లో ఉన్నా అన్నావు కదా? అవును. అప్పుడు ఎవరైనా అమ్మాయి నిన్ను కలవడం కానీ నువ్వు తనతో మాట్లాడడం కానీ జరిగిందా? అమ్మాయా? నన్ను కలవడమా? అప్పుడు నేను ఎలా ఉండేవాడినా నీకు తెలుసు కదన్నయ్య. నేను ఎవరితో సరిగ్గా మాట్లాడేవాడినే కాదు. అవును, ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు నాని, ఊరికే. ఊరికే ఎందుకు అడుగుతావు అన్నయ్య? అది ఒక అమ్మాయిని కలిసావా అని అడుగుతున్నావు. అన్నయ్య, ఏమైంది? ఏం లేదు నాని, ఏదో క్యాజువల్గా అడిగా. వైజాగ్లో అన్ని రోజులు ఉన్నావు కదా, ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా, టైంపాస్ అయిందా లేదా అని. ఏమోనయ్య, ఏదో ప్లేస్ చేంజ్ అవ్వాలని పంపించారు, కానీ ఇక్కడున్నప్పుడు ఎలా ఉండేవాడిను అక్కడ కూడా అలాగే ఉండేవాడిని. ఏమీ చేంజ్ అవ్వలేదు. అక్కడ ఎవరిని కలవలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు. ఓ సరే నాని, నువ్వు వర్క్ చేసుకో. ఆ అమ్మాయి ఏమో నాని ఫోటో చూపించి ప్రేమించానంటుంది. నాని ఏమో అసలు ఏ అమ్మాయిని కలవలేదంటున్నాడు. అసలు తను చూపించిన ఫోటో నానిదేనా? అచ్చం అలాగే ఉన్నాడు కదా. ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నావు కమలా? నా ధరణిని ముట్టుకుంటే ప్రాణాలు తీసేస్తాను. నమస్తే మేడం, రమ్మన్నారట. ఈ ఇంటి వంట ధరణి వాళ్ళున్నారు కదా? తెలుసు మేడం, నేనే కదా పాంప్లెట్ ఇచ్చింది. వాడు ఎక్కడున్నా కాళ్ళు చేతులు విరిచైనా తెచ్చిన కాళ్ళ దగ్గర పడేయండి. ఓకే మేడం. వాడిని పట్టుకోవడం ఎంతసేపు మేడం? రేపే తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. మాయా, ఏం చేస్తున్నావమ్మా? పిన్ని, నువ్వేం టెన్షన్ పడద్దు. వాళ్ళంతటా వాళ్లే కేసు వెనక్కి తీసుకుంటారు. తమ్ముడు రిలీజ్ అవుతాడు. అసలు ఏమైంది దీనికి?
అసలు ఇది ప్రేమిస్తుంది ధరణి మొగుడినే అని దీనికి తెలుసా లేదా? మరి వాడు కాళ్ళు చేతులు కట్టేస్తే ఏమైందంటుందేంటి? పైగా ఏం చేస్తున్నావని అడిగితే సంబంధం లేకుండా తమ్ముడు రిలీజ్ అవుతాడని అంటోంది. పిచ్చెక్కిపోతుంది. నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఏటా ఈ హోమం జరిపిస్తున్నాను. ఎప్పట్లాగే ఈ ఏడు కూడా ఏ ఆటంకం లేకుండా హోమం జరిపించి నా బిడ్డ క్షేమంగా ఉండేలా చూడు స్వామి. శివయ్య, మా కష్టం ఫలించాలి, మేమనుకున్నది సాధించాలి, అందరూ ఆయన్ని తలెత్తుకొని చూసే స్థాయికి ఎదగాలి. అలాంటి అవకాశాల్ని, వాటిని ఉపయోగించే శక్తిని మాకివ్వు తండ్రి. భగవంతుడా, నాకు పెద్ద కోరికలేం లేవు. ఇంట్లో నా మాటే నెగ్గాలి, అంతా నా చుట్టూ తిరగాలి. ఎప్పుడూ నేననుకున్నదే జరగాలి స్వామి. నీ అమ్మ కడుపుమాడ. ఏదన్నా కోరుకుంటే లోపల కోరుకోవే. ఇలా బయటికి వాగితే నీ ఎదవ కోరికలు దేవుడు తీర్చకపోగా విన్నవాళ్ళు నీ వీపు విమానం మోత మోగిస్తారు. ఆల్రెడీ ఓసారి ఎక్స్పీరియన్స్ అయిందిగా, మర్చిపోయావా? తీసుకో. ఎందుకు నీకు ఈ పేపరు? రాకెట్ చేసుకుంటానక్క. ఓ, రాకెట్ చేసుకుంటావా? ఉండు, నేను చేసిస్తాను. ఇలా చేసి దీన్ని ఇలా వేలం పాటకి ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ కంపెనీ హిందుస్థాన్ స్పేర్ పార్ట్స్ కంపెనీ. ఈ కంపెనీ ఒకప్పుడు వివిధ ప్రోడక్ట్స్ కి వివిధ భాగాలు అందిస్తూ దేశంలో ప్రముఖ సంస్థగా ఎదిగిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని ప్రైవేట్ సంస్థలు స్వార్థంతో తమ ఎదుగుదల కోసం ఈ సంస్థని రకరకాలుగా దెబ్బతీయటంతో కొన్నాళ్లుగా మూతపడింది. ఇప్పుడు ఈ సంస్థ వేలానికి వచ్చింది. తయారీ రంగంలో ఆసక్తి ఉన్నవాళ్లు, పెట్టుబడిదారులు, ఔత్సాహికులు, ముఖ్యంగా కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్లు ఎవరైనా ఈ సంస్థని చేజిక్కించుకుని నడిపించగలిగితే కొన్ని వందల మందికి ఉపాధి ఇవ్వడంతో పాటు వాళ్ళని అగ్రస్థానంలో ఉంచుతుందనడంలో సందేహం లేదు. వేలం జరుగు తేదీ ఆగస్టు 20వ తేదీన మంగళవారము ఉదయం 11 గంటలకు. అంటే ఈ రోజే కదా. ఇంకొక గంట టైం ఉంది. పాప, ఒక 10 నిమిషాల్లో చేసిస్తాను, ఇక్కడే ఉండు. సారు, ఒకసారి చూడండి. ఒకప్పుడు బాగా పేరున్న కంపెనీ వేలానికొచ్చింది. ఇది మనం తీసుకుంటే చాలా బాగుంటుంది సారు. బాగుంటుంది టైలర్, నీకు నచ్చితే తీసేసుకుందాం. అనయ్య, నువ్వు ఒకసారి చూడు. చాలా మంచి కంపెనీ. మూతపడిపోయింది కాబట్టి తక్కువకే వస్తుంది. చాలా మంచి అవకాశం. అందుకని ఇప్పుడు మూసేసిన కంపెనీ కొనమంటావా ఏంట్రా? ఎందుకు పనికిరాక మళ్ళీ పాత సామాన్లోడికి అమ్ముకోవాలి. అది కష్టపడే మనస్తత్వం లేని వాళ్ళకత్తా. కష్టపడేవాడి చేతికి మట్టిచ్చినా బంగారం చేస్తాడు. నాని, ఇంకేం ఆలోచించొద్దు. ఈ కంపెనీ తీసుకోవడమే బెటర్. కానీ అన్నయ్య, అంత డబ్బు. సారు, విస్సు సార్కి చెప్దాం, ఆయన తప్పకుండా పెట్టుబడి పెడతారు సారు.
మన దగ్గర ఇంత డబ్బుండగా ఇంకా విసు అంకుల్ని పెట్టుబడి పెట్టమని అడగడం ఏంటి ధరణి? అంటే రూపాయి కూడా ఇంట్లో నుంచి తీసుకోమని అగ్రిమెంట్ మీద సంతకం చేశారు కదా అల్లుడు, అందుకే తీసుకోవడం కుదరదు. అగ్రిమెంట్లు లేవు, ఏమీ లేవు. అయినా ఇది ఇంటి వంట కోసం కాదు. ఇలా ప్రతిదానికి ఇంటితో సంబంధం లేకుండా ఉండాల్సిన అవసరం లేదు. అసలు అవసరానికి ఉపయోగపడకపోతే ఇంత సంపాదించి ఎందుకు? నాని, ఎంత డబ్బు కావాలన్నా తీసుకో, నీకు నచ్చింది చెయ్యి. అమ్మా, ఏమంటావు? వాళ్ళు గీసుకున్న గీతలు గాని కాదని ఎవరంటారు నాన్న? వద్దత్తయ్య గారు, మేమేం సంపాదించినా అది కుటుంబానికే చెందుతుంది గాని సాధించడానికి మాత్రం కుటుంబానికి చెందిన ఒక్క రూపాయి కూడా వద్దత్తయ్య. అది మేం తీసుకున్న నిర్ణయం, దానికే కట్టుబడి ఉండనివ్వండి. కానీ సారు, ఆ వేలం పాట ఈరోజే ఇప్పుడే మొదలవ్వబోతోంది. మనం వెంటనే బయలుదేరాలి. ఇప్పుడా? హోమం ఉంది కదమ్మా, మీ ఇద్దరు ఉండాలి. ఇప్పుడెలా వెళ్తారు? అవును కదా, ఇప్పుడెక్కడికి వెళ్తారు? ఆ కంపెనీలవన్నీ అయ్యే పనులు కావుగాని ముందు ఇక్కడే ఉండి హోమం సంగతి చూడండి. అత్త, అవుతుందో కాదో మేం చూసుకుంటాం. ఈ లోపు నీకు తీరని కోరికలు ఏమైనా ఉంటే వెళ్ళి ఆ దేవుణ్ణి గట్టిగా మొక్కుకో. అమ్మా, సాయంత్రం కదమ్మా హోమం, మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాం. అత్తయ్య గారు, మంచి అవకాశం. హోమం చేయడానికి గుడికొస్తే ఆ దేవుడే దారి చూపించాడేమో. అత్తయ్య ప్లీజ్ కాదనకండి. సరే వెళ్ళండి. థ్యాంక్స్ అత్తయ్య గారు. సారు, అమ్మ ధరణి, నీకు ఈ హోమం గురించి తెలుసు కదా? ప్రతి సంవత్సరం నాని గురించి జరిపిస్తున్నాం. తప్పకుండా హోమం జరిగే సమయానికి మీరు ఇక్కడ ఉండాలి. అలాగే అత్తయ్య గారు, తప్పకుండా వచ్చేస్తాం. సరు, వెళ్ళొద్దాం పదండి. సరు, మంచిది, వెళ్ళండి. వెళ్ళొస్తాం. మంచిది. విక్రమ్, మనం హోమం దగ్గరికి వెళదాం పద. పదమ్మా. అదేంటి శోభన్ రాజు, వాళ్ళు వేలంపాటికి వెళ్తుంటే కనీసం ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. ఇప్పటికే ఇంటి వంట సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ కంపెనీ కూడా కొని సక్సెస్ అయితే మనకి అందనంత ఎత్తుకు వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత మనం ఏం చేయలేం. నువ్వు ఒక్కటే ఆలోచిస్తున్నావు, కానీ నా బుర్రలో ఇంకొకటి తిరుగుతోంది. ఏంటది? ఇప్పుడు వీళ్ళిద్దరూ వేలంపాటికి వెళ్తున్నారు కదా, అక్కడికి మాయ కూడా వెళ్ళిందనుకో, అప్పుడు మాయ ఆదిత్య మధ్యలో ఉన్న భాగోతం బయటపడుతుంది. నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఉందనుకో, మనం ఏమీ చెయ్యక్కర్లేదు, అంతా ఆ మాయే చూసుకుంటుంది. నిజమే శోభన్ రాజు, కానీ ఇప్పుడు ఆ మాయను ఎలా పంపిస్తాం? పంపిస్తాం ప్రియమదా. మనం ఇలాగే పక్కకొచ్చి మాట్లాడితే ఏదో గూడు పుటాని చేస్తాం అనుకుంటారు. నువ్వు హోమం దగ్గరికి వెళ్ళు, నేను శశికళకి ఫోన్ చేసి మాయను పంపించమని చెప్తాను. వెళ్ళు. సరే. చెప్పు శోభన్ రాజు. శశికళ మా ఇంట్లోనే ఉంది కదా? ఉంది, ఇక్కడే ఉంది. ఏ? వెరీ గుడ్. ఓ పని చెయ్యి, ఇప్పుడే ఆదిత్య ధరణిలు ఓ పాత కంపెనీ వేలంపాటికెళ్ళారు. మాయను అక్కడికి పంపించు. ఎందుకు? ఉన్న కంపెనీలకే దిక్కులేదు. ఇప్పుడు ఆ పాత కంపెనీ వేలం పాడితే నేనేం చేసుకోవాలి? నిన్ను పంపించమనేది ఆ కంపెనీ కోసం కాదు, ఆదిత్య ధరణులు అక్కడికి వెళ్ళారు కదా, ఇప్పుడు అక్కడికి మాయను పంపిస్తే వాళ్ళ మధ్య ఏముందో ఏంటో మొత్తం తెలిసిపోతుంది. అర్థమైంది శోభన్ రాజు, పంపిస్తా. సరే, నువ్వు ఫోన్ పెట్టి ఇప్పుడే అడ్రస్ సెండ్ చేస్తాను.
నాకెందుకో ఈరోజు నువ్వు నాకు చాలా దగ్గరగా ఉన్నావనిపిస్తోంది. నిన్ను చూస్తానని చాలా బలంగా అనిపిస్తుంది. వస్తున్నావా నా కోసం? చెప్పు. ఏదో అడ్రస్లో ఉంది, పిన్ని నాకు పంపించిందేంటి? ఈ అడ్రస్ ఏంటి పిన్ని? అక్కడ ఈరోజు ఒక పాత కంపెనీ వేలంపాట వేస్తున్నారు మాయా. నా బదులు నువ్వు వెళ్ళాలి. నాకు బోర్ పిన్ని. వా, ఈ వేలం పాటలు ఇవి నాకు బోర్ పిన్ని. నా వల్ల కాదు. ప్లీజ్ మాయా, నేను వెళ్దాం అనుకుంటే మీ బాబాయ్ని జైల్లో కలవడానికి ఈ రోజు అపాయింట్మెంట్ దొరికింది. నేను అక్కడికి వెళ్ళాలి. ఈ వేలంపాట చూస్తే ఇంకో గంటలో ఉంది. అందుకే అడుగుతున్నానమ్మా. పిన్ని, నాకు మూడ్ లేదని చెప్తున్నాను కదా. నా బంగారం కదూ, ఈ పిన్ని కోసం ఈ ఒక్కసారి ప్లీజ్. అయినా ఇంట్లోనే ఇలా ఎంతసేపు అని ఉంటావు? అలా కాసేపు తిరిగితే నీకు రిలీఫ్గా ఉంటుంది కదా. ప్లీజ్ మాయా. సరే పిన్ని, వెళ్తాను. కానీ నీ కోసం కాదు, నా వాడి కోసం. నాకెందుకు ఈరోజు కనిపిస్తాడనిపిస్తోంది. అందుకే వెళ్తున్నాను. అబ్బా, మళ్ళీ పిచ్చెక్కిస్తోంది. మొన్న ఇంటికొచ్చినప్పుడు చూసింది కదా, మళ్ళీ వాడి కోసం ఎదురు చూస్తున్నట్టు మాట్లాడుతుందేంటి? సర్లే, ఏదైతే ఏంటి, ఈ రోజుతో కన్ఫ్యూజన్ మొత్తం పోతుంది. హా. ఏమైంది టైలర్? వేలంపాటలో మనం కంపెనీ గెలుస్తామో లేదోనని టెన్షన్గా ఉందా? విశ్వ అంకుల్తో మాట్లాడావు కదా, ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తానని అన్నారు కదా. కంపెనీ మనదే, ఇంకెందుకు టెన్షన్? నా టెన్షన్ అది కాదు సారు. చెప్పు టైలర్, అది కాకపోతే ఇంకేంటి నీ టెన్షన్? ఎంత మర్చిపోదామన్నా సోదమ్మ చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి సారు. మిమ్మల్ని ఎవరో ఒక అమ్మాయి తీసుకెళ్తున్నట్టు ఆ కళ వెంటాడుతూనే ఉంది. మీరు నాకు నిజంగా దూరం అయిపోతారేమో అన్నట్టు ఒక్కసారిగా ఏదో తెలియని భయం వేస్తూ ఉంటుంది సారు. ఇప్పుడు కూడా ఉన్నట్టుండి అదే భయం కలిగింది సారు. మరీ ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నావేంటి టైలర్? మనల్ని విడదీయడమా? ఆ చావైనా అంత సాహసం చేస్తుందా? ఇద్దరికీ ఒకేసారి వస్తుంది, కలిపి తీసుకుపోతుంది. అలాంటిది ఎవరో వస్తారు, నిన్ను నా నుంచి తీసుకుపోతారో అని భయపడుతున్నావేంటి టైలర్? నన్ను నీ నుంచి దూరం చేసేవాళ్ళు ఈ భూమి మీదే పుట్టలేదు టైలర్. ఎందుకు ఈరోజు నాకు ఇలా అనిపిస్తుంది? నిజంగానే కనిపిస్తున్నావా? మళ్ళీ మనం కలవబోతున్నామా? అదే జరిగితే ఈసారి మాత్రం నేను నిన్ను వదులుకోను. ఇక ఈ లోకంలో ఏది నిన్ను నా సొంతం కాకుండా ఆపలేదు. చెప్పన్నా. ఎక్కడున్నారా? ఆ అమ్మాయి గారు ప్రేమించిన అబ్బాయి గారిని తీసుకురమ్మన్నారు కదన్నా, అతని కోసమే వెతుకుతున్నాం. జాగ్రత్త రే, కొంచెం కూడా ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్తగా అబ్బాయి గారిని తీసుకురావాలి. ఏమన్నా తేడా జరిగితే ప్రాణాలు తీసేస్తా. అలాగే అన్నా, నేను చూసుకుంటా.